హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత డిఎస్సి ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం తెలుగు టెక్స్ట్ బుక్ని ఎలా చదవాలనేది తెలుసుకుందాం. చూడండి, చాలామందికి తెలుగు టెక్స్ట్ బుక్ అనేది ఎలా చదవాలో తెలియదండి. కాంపిటేటివ్ పరంగా మనము టెక్స్ట్ బుక్ని ఎలా చదివితే ఎక్కువ మార్కుల్ని మనము గెయిన్ చేయొచ్చు అనేది మనం ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. చూడండి, టెక్స్ట్ బుక్స్ని చూసినట్లయితే మనకి గత సంవత్సరం మనకి తెలుగు టెక్స్ట్ బుక్ అనేది మనకి తెలుగు తోట అనేసి ప్రింట్ అయ్యాయి. కానీ మనకి ఈ సంవత్సరం అనేది మారడం జరిగింది. ఇది మనకి నూతన పాఠ్యపుస్తకం అండి. ఇది మనకి పాత టెక్స్ట్ బుక్. అయితే మనం ఇప్పుడు టెట్కి డిఎస్సికి మనము ఈ బుక్నే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి నేను ఈ బుక్ని పక్కన పెట్టి నేను ఈ కొత్త టెక్స్ట్ బుక్నే ఎలా చదవాలనేది ఈరోజు వీడియోలో నేను చెప్తానండి. ముందుగా చూసినట్లయితే మనము తెలుగు టెక్స్ట్ బుక్ని బాగా చదివే దాంట్లోన ఫస్ట్గా మనము చేయాల్సింది, మనం ఈ టెక్స్ట్ బుక్ని బాగా ఒకసారి చూడాలి. మనం ఇలా చూసినట్లయితే చూడండి, స్టార్టింగ్లోనే మనకి ఈ కవర్ పేజ్లోని ఇది మనకి తెలుగు తోట అనే పేరుతో మనకి ఇది ప్రింట్ అవ్వడం జరిగింది. మనకి ఇందులోని బిట్ ఎలా వస్తుందంటే, మనకి తెలుగు నూతన పాఠ్యపుస్తకాలు ఏ పేరుతో ముద్రించబడ్డాయి అని అడుగుతారు. అలా అడిగినప్పుడు మనము తెలుగు తోట అని పెట్టుకోవచ్చండి. ఇది మనకి ఒక బిట్ అనేది ఎప్పుడు ఎక్కడి నుండి ఎలా అడుగుతారో తెలియదు. కాబట్టి ముందుగానే మనము ఈ టెక్స్ట్ బుక్ని ఈ విధంగా చదవాల్సి ఉంటుంది. అయితే మనకి గత సంవత్సరాలు చూసినట్లయితే మనకి తొలకరి చినుకులు అనేసి మనకి తెలుగు టెక్స్ట్ బుక్లు వచ్చాయి. అయితే ఈ సంవత్సరం మనకి తెలుగు తోట అనే పేరుతో మనకి ముద్రించబడ్డాయి. మనం తర్వాత మనకి 1 నుండి మనకి 6వ తరగతి వరకు తెలుగు తోటయే. తర్వాత 7, 8, 9, 10 తరగతి పుస్తకాలు చూసినట్లయితే మనకి తెలుగు బాట అనేసి ప్రింట్ అవ్వడం జరిగింది. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ బిట్టే. ఇప్పుడు మనం పుస్తకాన్ని ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇక్కడ భారత రాజ్యాంగం ప్రవేశిక అనేది మనకి లెఫ్ట్ సైడ్ ఇచ్చారు. అయితే ఇందులో నుండి మనకి బిట్ ఎలా అడుగుతారంటే, మనకి భారత రాజ్యాంగం ఏ సంవత్సరం ఆమోదించబడింది అని అడగొచ్చు. అప్పుడు మనం 1949వ సంవత్సరము నవంబర్ నెల 26వ తారీఖున అని మనము జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది మనకి జీకే కూడానా, ఇది స్టాండర్డ్ జీకే కూడానా. అయితే ఇంకో ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే, ఇక్కడ చూడండి, మనకు భారత రాజ్యాంగం ప్రవేశికలోని వరుస క్రమాన్ని అమర్చండి అని అడుగుతారు. అలా అడిగినప్పుడు మనకి ఇక్కడ చూసినట్లయితే చూడండి, మన భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్రంగా ప్రకటించుకున్నామని ఉంది కదండి. ఇదే వరుస క్రమం. దీంట్లోని మనకి తారుమారుగా ఈ పదాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మనము ఒక వరుస క్రమంలో అమర్చాల్సి ఉంటుందండి. ఇదే ఇంపార్టెంట్ బిట్ ఇందులో నుండి. అయితే మనం ఇక్కడ చూడండి, మనకి ముందు మాట అని ఇచ్చారు కదండి. ఇందులో నుండి మనకు కంపల్సరిగా ఒక బిట్ అనేది అడగడం జరుగుతుంది. ఇది ఎలా అంటే చూడండి, మనకి నూతనంగా రూపొందించబడిన పాఠ్యపుస్తకాలు దేని ఆధారంగా మనకి రూపొందించబడ్డాయి అని అడుగుతారు. మనం ఇక్కడ చూసినట్లయితే చూడండి, నూతన పాఠ్యపుస్తకాలు అనేవి మనకి ముఖ్యంగా పిల్లల జ్ఞానాత్మక, సామాజిక, సాంస్కృతిక నేపథ్యాలకు అనుగుణంగా ఉండాలని, దేశభక్తి, పరస్పర సహకారం, మానవత్వ విలువలు, కళలు, జీవన నైపుణ్యాలు, భాషాభిరుచి, నైతిక విలువలు, ప్రకృతి వర్ణన, సంస్కృతి సంప్రదాయాలు, హాస్యం వంటి ఇతివృత్తాలతో మనకి ఈ యొక్క నూతన పాఠ్య పుస్తకం అనేది తయారు చేయడం జరిగింది. ఇది కూడా ఒక బిట్టే. అయితే తర్వాత చూడండి, మనకి ఈ యొక్క ఇతివృత్తాలు అనేవి మనకి ఏ విధంగా పరిచయం చేశారు, లేకపోతే పరిచయం చేయడానికి ఏ అంశాలని అక్కడ ఉపయోగించడం జరిగింది అని అడిగితే, మనం ఇక్కడ చూసినట్లయితే చూడండి, మనకి ఇతివృత్తాలు అనేవి పరిచయం చేయడానికి గేయం, కథ, సంభాషణ, వ్యాసం, పద్యం, లేఖ వంటి ప్రక్రియలతో మనకి ఈ ప్రక్రియలని ఎంపిక చేసుకొని మనకి ఇతివృత్తాలు అనేవి మనకి పరిచయం చేశారు. ఇది ఒక ఇంపార్టెంట్ బిట్. తర్వాత చూడండి, మనకి కిందన ఇక్కడ మనకి పాఠ్య పుస్తకంలో మెయిన్గా మనకి కొన్ని శీర్షికలు అనేవి ఇచ్చారు. అందులో చూసినట్లయితే మనకి వినడం, ఆలోచించి మాట్లాడడం, చదవడం, వ్యక్తపరచడం, పదజాలం, స్వీయ రచన, సృజనాత్మక, ప్రశంస, భాషాంశాలు, మాసపు పాట, ఈ మాసపు కథ అని ఇలా
మొత్తం మనకి 9 శీర్షికలతో మనకి ఈ యొక్క తెలుగు పాఠ్యపుస్తకం అనేది రూపొందించడం జరిగింది. తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ మనకి వందే మాతరం గేయ రచయిత ఎవరు అని అడుగుతారండి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. మనకి ఇందులో నుండి కూడా మనకి కంపల్సరీ ఒక బిట్ అనేది ఇస్తారు. ఇది మనకి జీకే పరంగా కూడా అడగొచ్చండి. మా తెలుగు తల్లి పాఠాన్ని రచించింది ఎవరు అని అడిగితే మనకి శంకరంబాడి సుందరాచారి. తర్వాత జాతీయ గీతం ఎవరు రాశారు అంటే మనకి రవీంద్రనాథ్ ఠాగూర్. చాలా ఇంపార్టెంట్ అంటే ఇది కూడా. ప్రతిజ్ఞ ఎవరు రాశారు అంటే మనకి పైడిమర్రి వెంకట సుబ్బారావు రాయడం జరిగిందండి. చూడండి, ఉపాధ్యాయులకు సూచనలను ఉంది కదా, ఇది మనకి ఇందులో బిట్ అనేది మనకి మెథడ్ పరంగా అడగొచ్చండి. ఇందులో మనం చూసినట్లయితే ఇంపార్టెంట్ బిట్ అనేది చూడండి, మనకి మాతృభాష బోధనకు ప్రతిరోజు మనకి ఎంత సమయంని కేటాయించడం జరుగుతుంది అనేసి బిట్ అడగొచ్చు. అడిగితే మనకి చూడండి 90 నిమిషాల సమయం అనేది మనకి మాతృభాష బోధనకు ప్రతిరోజు 90 నిమిషాలు అనేది ఇస్తారు. అయితే ఆ 90 నిమిషాల్లో మొదటి 45 నిమిషాలు దేనికి ఉపయోగిస్తారంటే ఉపాధ్యాయుని యొక్క బోధన అభ్యాసన ప్రక్రియ నిర్వహించడానికి మొదటి 45 నిమిషాలు అనేవి ఉపయోగించడం జరుగుతుంది. రెండవ 45 నిమిషాలు అనేవి మనం అంటే ఆ రోజు బోధించిన అంశం ఆధారంగా మనకి అందులోని అంశాలు అనేవి పిల్లలతో జట్టుగాను వ్యక్తిగతంగాను సాధన చేయించడానికి రెండవ 45 నిమిషాలు అనేది ఉపయోగపడుతుంది. చూడండి, ఇందులో నుండి మనకి ఒక బిట్ అనేది కంపల్సరీ వస్తుంది. విషయ సూచిక నుండి మనకి పాఠం పేరు ఇచ్చి అది దాని యొక్క ఇతివృత్తం ఏంటి అని అడుగుతారు, లేదా పాఠం యొక్క ప్రక్రియ ఏమిటని అడుగుతారు. అలా అడిగినప్పుడు మనం ఇది చాలా ఈజీగా మనము ఆన్సర్ చేయాలంటే ఇది ఖచ్చితంగా మనము చదివి ఉండాలి. చూడండి, మనకి తెలుగు తల్లి అనే పాఠ్యభాగం ఈ పాఠము యొక్క ఇతివృత్తం ఏంటి అని అడిగితే దేశభక్తి అండి. అలాగే దాని యొక్క ప్రక్రియ ఏమిటని అడిగితే గేయం. ఇలా మనము ఆ యొక్క పాఠము, దాని ఇతివృత్తము, దాని యొక్క ప్రక్రియ అనేది ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది. అయితే ఇందులో అందరూ ఈ విధంగా చదవచ్చు, కానీ తెలివైన వాళ్ళు మన ఎగ్జామ్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ 2 మాత్రం ఖచ్చితంగా పాటించాలి. చూడండి, మనకి ఇక్కడ ఇంకో మెయిన్ బిట్ ఒకటి ఉంది. మనకి తెలుగు తల్లి మర్యాద చేద్దాం అనే 2 పాఠాలు మాత్రం మనకి సంసిద్ధత పాఠం కింద ఇచ్చారు. దీన్ని బిట్ ఎలా అడుగుతారంటే తెలుగు తల్లి అనే 3వ తరగతి పాఠ్యాంశము ఏ పాఠ్యాంశం అని అడుగుతారు. అంటే అలా అడిగినప్పుడు అది సంసిద్ధత పాఠమా లేదా ఏటా అని అడిగితే అది సంసిద్ధత పాఠం అని మనం చదివి ఉంటే ఖచ్చితంగా దానికి ఆ యొక్క క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయగలుగుతాము. ఈ విధంగా చదవాల్సి ఉంటుంది. చూడండి, ఆశించిన అభ్యసన ఫలితాలు అనే దాంట్లోని ఒక బిట్ కంపల్సరీ మనకు వస్తుందండి. ముందు వాటిలో అడగకపోయినా అవి అడగకపోతే ఇందులో నుండి అయినా అడుగుతారు, లేదా ఇందులో అడిగితే అందులోనైనా అడగరు. అయితే చూద్దాం ఇప్పుడు. ఆశించిన అభ్యసన ఫలితాలు అనేవి మనకి మొత్తం 7. అందులో మొదటిది చూడండి, వినడం, ఆలోచించి మాట్లాడడం. ఈ వినడం, ఆలోచించి మాట్లాడడంలోని మనకి విన్న, చూసిన, చదివిన అంశాలు అనేవి క్రమ పద్ధతిలో సొంత మాటల్లో చెప్పగలగాలి. అయితే ఇంకోటి చూడండి, గేయాలను రాగంతో పాడాలి, అభినయం చేయాలి. ఇలా చెప్పాలి, పాడాలి, చేయాలి, ప్రశ్నించాలి, చర్చించాలి అని ఉంటే, ఇవన్నీ అభిప్రాయాలు చెప్పాలి అని ఇలా ఉంటే ఇవన్నీ మనకి వినడం, ఆలోచించి మాట్లాడడంలోని వస్తుంది. రెండో సామర్థ్యం చూడండి, చదవడం, వ్యక్తపరచడం. చదవడం, వ్యక్తపరచడంలో మనకి గేయం, కథ, సంభాషణ, కథనం, పద్యం వంటి ప్రక్రియలు అనేవి ఉంటాయి. చూడండి, వాటి గురించి మనం సంభాషించాలి, రాయాలి. చదివిన అంశాల్లో ప్రాస పదాలు, జంట పదాలు, వ్యతిరేక పదాలు అనేవి మనం గుర్తించగలగాలి. ఇంకోటి, చదివిన అంశాల్లోని పదాల అర్థాలను బట్టి మనం వాటిని గ్రహించగలగాలి. తర్వాత చూడండి, పదజాలం. పదజాలంలోని మనం నూతన పదాలను సొంత వాక్యాల్లో ఉపయోగించగలగాలి. సందర్భం బట్టి అర్థాలు అనేవి మనం ఉపయోగించి అర్థవంతంగా పద్యాలను, వాక్యాలు అనేవి రాయగలగాలి, అలాగే ఉపయోగించగలగాలి. స్వీయ రచన. స్వీయ రచన అంటేనే రాయడం. చూడండి, విన్నా, చదివినా, తెలిసిన అంశాల గురించి మనము సొంతంగా రాయగలగాలి. అలా సొంతంగా రాసేదాన్నే మనము స్వీయ రచన అనే సామర్థ్యం కింద చెప్పొచ్చు. తర్వాత చూడండి, సృజనాత్మకత. గేయాలను, కథలను పొడిగించాలి, కథను ఊహించి రాయాలి. అలాగే సంభాషణ మొదలైన వాటిని మనము రాయగలగాలి.
గేయాలను రాగయుక్తంగా పాడాలి, కథలోని పాత్రలు అనేవి అభినయం చేయగలగాలి. ఇలా మనకి చూడండి స్వీయ రచన, సృజనాత్మకత అనేది మనం చాలా కన్ఫ్యూజ్ అవుతుంటాము. కానీ మనకు స్వీయ రచన అనేది సొంతంగా రాయగలిగే దాన్ని స్వీయ రచన అంటారు. సృజనాత్మకత అంటే మనము ఆ యొక్క కథను పొడిగించి రాస్తే దాన్ని మనము సృజనాత్మకత అంటాము. ఈ రెండింటి దగ్గర ఇదే డిఫరెన్స్ అండి. చూడండి మనకి క్రమ పద్ధతిలో సొంత మాటల్లో చెప్పాలి అంటే అది మనకి వినడం, ఆలోచించి మాట్లాడడం. సొంతంగా రాయాలి అనేది మనకి స్వీయ రచన కింద వస్తుంది. ఊహించి రాయాలి, కథను పొడిగించాలి అనేది మనకి సృజనాత్మకత అనే సామర్థ్యం కింద వస్తుంది. ప్రశంస అనేది మనం ఇతరులు చేసిన పనిని, వాళ్ళు చేసే మంచి పనుల్ని మనం ప్రశంసిస్తూ అంటే వారి యొక్క విజయాల్ని అభినందిస్తే దాన్ని మనం ప్రశంస కింద చెప్పుకోవచ్చు. 7వది చూడండి భాషాంశాల్లో మనకి ముఖ్యముగా హ్రస్వ దీర్ఘాక్షరాలు, అల్ప మహా ప్రాణాక్షరాలు అనేవి, అలాగే వాటి యొక్క తేడాలు అనేవి మనం గుర్తించగలగాలి. మరియు భాష వ్యాకరణాంశాల్లోని చూడండి ఉన్నాయి కదా నామవాచకాలు, సర్వనామాలు, వాటిని మనము గుర్తించగలగాలి. విరామ చిహ్నాలు, తర్వాత పూర్ణ విరామము, స్వల్ప విరామము, వాటిని మనము మన వాక్యాల్లోని ఉపయోగించగలగాలి, అలాగే రాయగలగాలి. ఇవన్నీ మనకి భాషాంశాల్లోకి వస్తాయి. ఇలా మొత్తం మనకి 7 సామర్థ్యాలు అనేవి మనకి తెలుగులో కలదు. చూడండి ఇప్పుడు మనము పాఠ్యాంశంలోకి వద్దాము. మనకు మొదటి పాఠ్యాంశము 3వ తరగతిలోని తెలుగు తల్లి అనేది ఏ పాఠ్యాంశము అని అడిగితే ఇది మనకి సంసిద్ధత పాఠ్యం. చాలా ఇంపార్టెంట్ అండి. తెలుగు తల్లి అనే పాఠము ఏ పాఠము అని అడిగితే మనకి సంసిద్ధత పాఠం. దీని యొక్క ఇతివృత్తం ఏంటంటే దేశభక్తి. దీని యొక్క ప్రక్రియ అనేది మనకి గేయ ప్రక్రియ. చూడండి మనకి పాఠం అనేది చిత్రం చూడండి, ఆలోచించి మాట్లాడండి అనే దాంతో మొదలైంది. ఇలా మనం చూడండి పాఠంలోని చూసినట్లయితే మనము ప్రతి లైన్ చదవాల్సి ఉంటుంది. ఇలా మనం చదువుకొని వెళ్ళాలి. అలా చదివినప్పుడే మనము బిట్ అనేది ఆన్సర్ చేయగలుగుతాము. చూడండి అదే తెలుగు తల్లి అందాల నిండు జాబిల్లి అనేసి ఇలా ఇచ్చారు. దీన్ని మనం చదివి ఉన్నట్లయితే మధ్యలో ఒక లైన్ అదే నీ తెలుగు మేడ అనేసి ఒక 2 లైన్లు ఇచ్చి దాని తర్వాత లైన్లు పూరించండి అని కూడా అడుగుతారండి. అలా అడిగినప్పుడు మనం పాఠం మొత్తం చదివి ఉంటే ఆ బిట్ని మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. తర్వాత మనకి పదాల యొక్క అర్థాలు అనేవి ఇచ్చారు. అర్థాలు అనేవి అందరూ చదువుతారండి, కాబట్టి అందరితో పాటు మనం అర్థాలని చదవాల్సి ఉంటుంది. తర్వాత మనం గేయ సారాంశం కూడా చదవాలి. గేయ సారాంశాన్ని కూడా చాలా జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది. తర్వాత చూడండి కవి పరిచయాన్ని మనం చాలా జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది. చూడండి మనకి శ్రీశ్రీ అని ఏ కవిని పిలుస్తారు అని అడుగుతారు. అలా అడిగినప్పుడు శ్రీరంగ శ్రీనివాసరావు అనవచ్చు, లేదా శ్రీరంగం శ్రీనివాసరావు యొక్క పేరేమిటి అని అడుగుతారు. అలా అడిగినప్పుడు కూడా మనం శ్రీశ్రీ అని అంటే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అయితే చూడండి మహాప్రస్థానం చాలా ఇంపార్టెంట్ అండి. మహాప్రస్థానము అనే రచన ఎవరిది, ఏ కవిది అని అడుగుతారు. అలా అడిగినప్పుడు మహాప్రస్థానం అనే రచన శ్రీశ్రీ గారిదండి. తర్వాత చూడండి ఇతని యొక్క రచనలు అనేవి మరో ప్రస్థానం, ఖడ్గసృష్టి. ఈ మరో ప్రస్థానం, ఖడ్గసృష్టి రచనలు ఎవరివి అని అడిగితే శ్రీశ్రీవి అని మనం రాయాల్సి ఉంటుంది. తర్వాత చూడండి అనంతము అనే స్వీయ చరిత్ర ఏ కవిది అని అడుగుతారు. ఇలా క్వశ్చన్ అడిగినప్పుడు మనము చదివి ఉంటే ఈజీగా శ్రీరంగం శ్రీనివాసరావు అని మనం ఆన్సర్ చేయొచ్చు. అనంతం అనే స్వీయ చరిత్ర శ్రీరంగం శ్రీనివాసరావుది. తర్వాత మనకి పాఠం తర్వాత మనకి ఈ మాసపు పాట అని ఇచ్చారు. చూడండి తల్లి భారతి వందనం అనేది పాఠ్యాంశమా, పాట, గేయమా అని అడుగుతారు. అలా అడిగినప్పుడు మనకి తల్లి భారతి వందనం అనేది మనకి ఈ మాసపు పాట. ఇది కూడా మనము గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. చూడండి తల్లి భారతి వందనము అనే పాటని ఎవరు రాశారు అని అడిగితే మనకి దాశరథి కృష్ణమాచార్య గురించి మనం చదివినట్లయితే ఇందులో నుండి మనకి ఒక 3 బిట్లను అడుగుతారు. చూడండి నిజాం రాచరికం నుంచి తెలంగాణ విమోచనకు
మేలుకొలుపు పాడిన వారెవరు, ఏ కవి అని అడిగితే మనకి దాశరథి కృష్ణమాచార్య. ఇదొక బిట్ అండి. తర్వాత చూడండి, నిజం నిరాకుశత్వం మీద ధిక్కర స్వరం వినిపించిన కవి ఎవరు అని అడిగితే మనకి దాశరథి కృష్ణమాచార్య అని చెప్పాల్సి ఉంటుంది. తర్వాత అగ్నిధార రుద్రవీణ మహాంధ్రోదయం తిమిరంతో సమరం. చాలా 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 ముఖ్యమైన బిట్ అండి. అగ్నిధార రచన ఎవరిది అని అడుగుతారు, లేదా రుద్రవీణ ఎవరిది అని అడగొచ్చు. మహాంధ్రోదయము రాసిన కవి ఎవరని కూడా అడగొచ్చు. ఇలా మనకు అడిగినప్పుడు మనము దాశరథి కృష్ణమాచార్య అనేసి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇంకో క్వశ్చన్ అండి, మూడవది చూడండి. యాత్రా స్మృతి ఎవరి యొక్క స్వీయ చరిత్ర అని అడుగుతారు. అలా అడిగినప్పుడు దాశరథి కృష్ణమాచార్య. చూడండి, మనకి పాఠ్యాంశం చివరిలో ఈ మాసపు కథ అని ఇచ్చారు. ఇందులో ఈ మాసపు కథలోని ఐకమత్యం అనేది కథగా ఇచ్చారండి. ఈ ఐకమత్యం కథలోని మనం పాత్రల్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మనకి ఈ ఐకమత్యంలోని రామాపురం అనే గ్రామంలో రైతు ఉండేవాడు. ఎవరు అని అడిగితే రైతు అండి. రైతుకు ఎంతమంది కుమారులు అంటే 3 కుమారులు అని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత చూడండి, ఈ యొక్క కథలోని దేనిని అంటే తండ్రి కొడుకులకి ఏమిచ్చి ఎరవమన్నాడు అని అడిగితే పుల్లల కట్ట అని కూడా మనము గుర్తుపెట్టుకొని రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా అడుగుతారు. తర్వాత చూడండి, మనకి ముఖ్యముగా ఈ ఐకమత్యం అనే కథను ఎవరు రాశారంటే లియో టాల్స్టాయ్. ఈ లియో టాల్స్టాయ్ అనే కవి ఏ భాష కవి అని కూడా అడగొచ్చు. ఇతను ఒక రష్యన్ కథకులు అనమాట. ఇతను ఒక నవలకారుడు కూడా. అయితే ఇతను రాసిన నవలలు ఏమిటి అని అడుగుతారండి. అలా అడిగితే మనకి యుద్ధం, శాంతి, అన్నా కెరీనా అనే గొప్ప నవలల్ని ఇతను రాయడం జరిగింది. రెండవ పాఠము మనకి మర్యాద చేద్దాం. మర్యాద చేద్దాం అనే యొక్క పాఠం యొక్క ఇతివృత్తం ఏంటంటే హాస్యం అండి. తర్వాత దీని యొక్క ప్రక్రియ ఏమిటి అంటే ఇది కథ ప్రక్రియ. ఏంటండి ఇది కథ ప్రక్రియ. చూడండి, ఇది కూడా మనకి చిత్రం చూడండితోనే మొదలైంది. అయితే మనము పాఠం మొత్తము బాగా చదివి ఆ పాఠంలోని మనం పాత్రల్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి పాఠంలోని మనకి అంటే ఇలా మధ్యలోని ఏదైనా ఒక లైన్నిచ్చి ఒక వాక్యంనిచ్చి అది ఏ పాఠంకి సంబంధించింది అని అడగొచ్చు, లేకపోతే ఈ వాక్యం అంటే ఈ మాటలు ఎవరితో అన్నారు అని కూడా అడుగుతారు. కాబట్టి మనం పాఠాన్ని చాలా జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది. మనకి చూడండి, మర్యాద చేద్దాంలోని ఏ పండితుడు ఉండేవారంటే మనకి పరమానందయ్య. ఎంతమంది శిశువులు అంటే 12 మంది. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే అమాయకులు. అయితే ఇలా మనము చదువుకొని ఉండాల్సి ఉంటుంది పాత్రల్ని. అయితే చూడండి, ఇక్కడ ఒరేయ్ పెద్ద మనుషులారా, అతిథి దేవుళ్ళు ఇంట్లోకి దూరి వస్తున్నారు, బాగా మర్యాద చేద్దాం అని ఇలా ఒక లైన్ ఇచ్చి ఇది ఏ పాఠంలో ఉంది అడుగుతారు. అలా అడిగినప్పుడు మనము చదివి ఉంటే ఇది మర్యాద చేద్దాం అనే పాఠంలో ఉంది అని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. తర్వాత చూసినట్లయితే చూడండి, గురువుగారి ఇల్లు కాలిపోతున్నదిరా అని ఇలా కూడా అడుగుతారు. ఈ యొక్క లైన్ ఇచ్చి ఎవరితో అన్నారు, ఈ వాక్యము ఎవరు అన్నారు అని అడిగితే చూడండి, రాజభటులు చూసి ఈ వాక్యాన్ని అనడం జరిగింది. కాబట్టి ఇలా మనము పాఠాన్ని మొత్తం చదివి ఉంటే ఆన్సర్ చేయొచ్చు. తర్వాత యథావిధిగా మనము పదాలని ఆ యొక్క అర్థాలని చదవాల్సి ఉంటుంది. తర్వాత చూద్దాం ఈ మాసపు పాటలో రేలా రేలా అనేది ఏంటి అని అడుగుతారు. ఏంటి అని అడిగితే మనం దాన్ని ఈ మాసపు పాట అంటాము. అయితే అది ఏంటి అంటే జానపద గేయం. రేలా రేలా అనేది ఒక జానపద గేయం. తర్వాత చూసినట్లయితే చూడండి, రెండో పాఠంలోని ఈ మాసపు కథగా జింక అనేది ఏ కథ అంటే మనకి ఈసప్ కథ. ఇలా అడుగుతారండి, జింక అనే కథ ఏ కథ అని అడిగితే ఈసప్ కథ. చూడండి, ఈ కథలోని జింక ఒకటి, ఆ జింక దేన్ని చూసి మురిసిపోతుండేది అంటే దాని యొక్క కొమ్ముల్ని చూసి మురిసిపోతుండేది. అయితే చూడండి, నా కాళ్ళు మాత్రం చీపురు పుల్లలా ఉన్నాయి, ఏం బాగాలేవు అని ఎవరు అనుకున్నారు అని అడుగుతారు. మనం తెలిసి ఉంటే జింక అని పెట్టొచ్చు. తర్వాత చూడండి, ఇందులోనే
సింహం పాత్ర కూడా ఉంది. దీన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత చూడండి, ఇదొక లైను. ఎంత దద్దమ్మను నేను, బాగాలేవు అనుకున్న పుల్లల్లాంటి కాళ్ళు నన్ను కాపాడాయి, నేను మురిసిపోయిన కొమ్ములు నాకు ప్రాణం మీదికి తెచ్చిపెట్టాయి అని ఎవరు అనుకున్నారు అంటారు జింక. ఇలా మనము చదివి ఉంటే ఆ యొక్క బిట్కి ఆన్సర్ చేయొచ్చు. తర్వాత చూడండి, చాలా ఇంపార్టెంట్. ఈసాప్ కథలు అనేవి ఏ కథలుగా ప్రసిద్ధి చెందాయి అని అడుగుతారు. అలా అడిగితే గ్రీకు పురాణ కథలుగా ప్రసిద్ధి చెందడం జరిగింది. అయితే ఈ గ్రీకు పురాణ కథలుగా ప్రసిద్ధి చెందిన ఈ ఈసప్ కథలు అనేవి ప్రపంచంలోని అన్ని భాషల్లోకి అనువదించబడ్డాయి. చూడండి, మూడో పాఠాన్ని చూద్దాం. మూడో పాఠంలోని మనకి చూడండి, మూడో పాఠం మనకి మంచి బాలుడు అనే పాఠం ఇతివృత్తం ఏంటి అని అడిగితే దీని యొక్క ఇతివృత్తము సహానుభూతి. దీని యొక్క ప్రక్రియను చూసినట్లయితే మనకి ఇది ఒక గేయ కథ. చాలా ఇంపార్టెంట్ అండి. మంచి బాలుడు అనే పాఠము ప్రక్రియ ఏమిటి అని అడిగితే ఇది గేయ కథ. చూద్దాం. చూడండి, మనకి మంచి బాలుడు అనే పాఠం యొక్క గేయ కథ ఇక్కడ ఇచ్చారు కదా. దీన్ని కూడా మనం చదవాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి మనకి ఒక లైన్ ఇచ్చి, అంటే 2 లైన్లు ఇచ్చి తర్వాత లైన్ని పొడిగించమంటారు, అంటే పూరించండి అంటారు. అలా అడిగినప్పుడు మనం పాఠం మొత్తం చదివి ఉంటే చాలా ఈజీగా ఆ యొక్క బిట్కి ఆన్సర్ చేయొచ్చు. చూడండి, ఎవరికైనా టెక్స్ట్ బుక్స్ అందుబాటులో లేకపోతే మా యొక్క ఛానల్ డిస్క్రిప్షన్లోని మేము ఒక లింక్ను పెడతాము. ఆ లింక్ను ఫాలో అయినట్లయితే మీరు టెక్స్ట్ బుక్ని పూర్తిగా చదవచ్చు. తర్వాత చూడండి, మనకి ఈ మంచి బాలుడు అనే పాఠంలోనే పదాలకు అర్థాలను ఇచ్చారు. అయితే ఈ పదాల్లోని అర్థాలు చూసినట్లయితే మనకి ఇక్కడ సాయం, ముదుసాలి, మనము, మనుజుడు అని ఇచ్చారు కదండి. ఇవన్నీ మనకి ప్రకృతి వికృతి కింద కూడా వస్తాయి. సాయం అనే పదం యొక్క వికృతి ఏంటి లేదా ప్రకృతి పదం ఏంటి అని అడిగితే సహాయం. ఇలా ముదుసాలి అనే పదం యొక్క వికృతి ఏంటి అని అడిగితే ముసలి అని. ఇలా మనం చదివి ఉంటే చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇది మనకి 2 విధాలుగా కూడా ఉపయోగపడుతుంది. తర్వాత చూడండి, కవి పరిచయం. మనకి కవి పరిచయం ఇచ్చారు. ఈ యొక్క మంచి బాలుడు అనే పాఠాన్ని ఎవరు రాశారంటే ఆలూరి బైరాగి. మనకు ఒక్కొక్కసారి కవులు వాళ్ళ యొక్క పేర్లు అనేవి గుర్తుండకపోతే మనము ఆ యొక్క కవి తర్వాత ఆ యొక్క పాఠాన్ని చేర్చి లేక ముందైనా చేర్చి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఆలూరి బైరాగి మంచి బాలుడు అని మనం గుర్తుపెట్టుకుంటే సరిపోద్దండి. తర్వాత చూడండి, ఇందులో నుండి మనకి క్వశ్చన్స్ అనేవి ఎలా అడుగుతారంటే చూడండి, 20వ శతాబ్దపు అగ్రశ్రేణి తెలుగు కవుల్లో కింద ఇచ్చిన కవిలో ఒకరు అని అడగొచ్చండి. అలా అడిగితే మనకి ఆలూరి బైరాగి అని పెట్టొచ్చు. లేదా చూడండి, మానవుడి అస్తిత్వ వేదనాన్ని కవిత్వంగా ఏ కవి వెలువరించారు అని అడిగితే ఆలూరి బైరాగి అని మనం రాయొచ్చు. తర్వాత చూడండి, చీకటి మేడలు అనేది ఎవరి రచన అని అడుగుతారు. అలా అడిగితే మనము ఆలూరి బైరాగి అని చెప్పొచ్చు. లేకపోతే ఆలూరి బైరాగి రాసిన రచనలు క్రింది వాటిలో ఏది అని అడుగుతారు. అలా అడిగిన మనము ఈ యొక్క రచనలన్నీ గుర్తుపెట్టుకుంటే మనం చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. రచనలు అనేవి చాలా ప్రాముఖ్యము. వాటిని మనము బాగా చదివి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే చూడండి, బాలల కోసం చక్కటి గేయ కథలు రాసిన కవి ఎవరు అని కూడా అడగొచ్చు. అడిగితే ఆలూరి బైరాగి అని మనం చెప్పొచ్చు. ఇది మనకి కవి పరిచయం అండి. తర్వాత మనం చూసినట్లయితే ఇందులో ఇవి చేయండి అనే దాంట్లో మనకి చూడండి, ఇక్కడ మనకి మ్యాచింగ్స్ అనేవి ఇచ్చారు. మనకు చాలామందికి తెలియదు, ఇది ఎక్కడ అడుగుతారులే అనుకోవచ్చు చాలామంది. కానీ మనకి చాలాసార్లు ప్రీవియస్ టెట్ క్వశ్చన్ పేపర్స్ని మీరు చూసినట్లయితే అందులో మనకి ఇందులో నుండి మ్యాచింగ్స్లో నుండి తెలుగులో కూడా మ్యాచింగ్స్ ఉంటాయా అనుకోవచ్చు, కానీ ఖచ్చితంగా ఉంటాయి. ఇవి అసలు ఎవరు పట్టించుకోరు కూడా. కానీ మనకు మార్కులు ఎక్కువ రావాలంటే ఖచ్చితంగా చదివి తీరాలి. చూడండి, ఇలా ఇచ్చినప్పుడు జోరున నేలంతా ముసలమ్మ పిల్లవాడు అందరూ అని ఇలా ఇచ్చారు కదా, దీనికి మ్యాచింగ్స్ మనము చేయాలి. మనకి ఎగ్జామ్స్లో ఇదైతే పేరా అయితే ఇవ్వరండి.
కేవలం ఇది మాత్రమే ఇస్తారు. మనం మన యొక్క టాలెంట్ ఉపయోగించి మనము మ్యాచింగ్స్ని మనం సెట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా వదలకుండా అందరూ చక్కగా చదవండి. జరపడానికి తర్వాత చూడండి, మనకి ఇక్కడ పదజాలంలోని జంట పదాలు చాలామందికి తెలియదండి. జంట పదాలు అంటే ఏటో అనుకుంటారు, కానీ జంట పదాలు అనేవి తలతల, మిలమిల, గబగబ, గణగణ అనేవి ఉంటాయి కదా, వాటిని మనము జంట పదాలు అంటాము. అయితే చూడండి, ఇక్కడ మనకి ఏకవచనం బహువచనాన్ని కూడా మనకు పరిచయం చేశారు. ఏకవచనం అంటే ఏమిటి, బహువచనం అంటే ఏమిటి అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా మనం చదవాల్సి ఉంటుంది. అయితే తర్వాత మనం చూసినట్లయితే మనము సృజనాత్మకలోని ఇందాకలే మనం చెప్పుకున్నాం కదండి స్టార్టింగ్లో, సృజనాత్మకత సొంత మాటల్లో రాయండి అనేది ఏ సామర్థ్యం కింద వస్తుంది అంటే మనకి సృజనాత్మకత అనే సామర్థ్యంలో కింద వస్తుంది. తర్వాత మనం చూసినట్లయితే మనకి చాలా ఇంపార్టెంట్ అండి. భాషాంశాల్లోని మనకి ఇక్కడ రెండు గుర్తుల్ని మనకు పరిచయం చేశారు. ఇక్కడ మొదటిది మనకి ఫుల్ స్టాప్ దేంట్లో వాడతారు అంటే చూడండి, వాక్యం చివరన పెట్టే గుర్తుని ఏమంటారు అంటే ఫుల్ స్టాప్. దాన్ని తెలుగులోని పూర్ణ విరామం అంటారండి, లేదా పూర్ణ విరామ బిందువు అని కూడా అనొచ్చు. అయితే ఇప్పుడు మనం రెండోది చూద్దాం. రెండవది చూడండి, స్వల్ప విరామం అంటే ఏటో అనుకుంటారండి. కామానే మనం స్వల్ప విరామం అంటాము. అయితే దీన్ని చూడండి ఎలా మనం డిఫైన్ చేయాలంటే, వాక్యాలు మనం చదివేటప్పుడు కొన్ని చోట్ల కొద్దిగా ఆపి చదువుతాం కదండి. అలా కొద్దిగా ఆపి చదవడాన్ని మనము అంటే విరామం ఇస్తూ కొద్దిగా అంటే దాన్నే స్వల్ప విరామం ఇస్తూ చదువుతున్నాము అంటాం. దాన్నే కామా అంటారండి. కలపండి చేయి అనే ఈ మాసపు పాటని ఎవరు రాశారు అని అడుగుతారండి. అడిగినప్పుడు మనం చాలా జాగ్రత్తగా అలా మనం వచ్చినట్లయితే దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి, చాలా ఫేమస్ రైటర్ అండి ఇతను. దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి రాసిన ఈ మాసపు పాట ఏమిటి అని కూడా అడుగుతారు. అలా అడిగితే కలపండి చేయి అని మనం జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే ఇందులోని మనకి ఇంపార్టెంట్ బిట్స్ ఏంటంటే చూడండి, ఆధునిక తెలుగు కవిత్వంలో భావ కవిత్వ యుగానికి తలుపులు తెరిచిన కవి ఎవరు అని అడుగుతారు. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారు భావ కవిత్వ యుగానికి ఈయన తలుపులు తెరిచారు అని మనం చెప్పుకోవచ్చు. ఇంకోటి, ఇతని యొక్క కవిత్వ లక్షణాలు ఏమిటి అని అడుగుతారండి. అలా అడిగితే అక్షర రమ్యత, భావన సౌకుమార్యం, శబ్ద సంస్కారం అనేవి ఇతని యొక్క కవిత్వ లక్షణాలని మనం చెప్పుకోవచ్చు. లేకపోతే ఇలా కూడా అడుగుతారు, అక్షర రమ్యత, భావన సౌకుమార్యం, శబ్ద సంస్కారం, కవిత్వ లక్షణాలు కలిగిన కవి ఎవరు అని అడుగుతారు. అలా అడిగినా మనకి దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారనే మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఇందులో మనకి శ్రీ ఇక్సు సముద్రముతో ఏ కవిని పోల్చారు అని అడుగుతారు. అలా అడిగితే దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారిని శ్రీ గారు ఇక్సు సముద్రంతో పోల్చడం జరిగింది. లేదా దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రిని ఇక్సు సముద్రంతో ఎవరు పోల్చారు అని అడిగితే మనకి శ్రీ అని మనం చెప్పుకోవచ్చు. ఇంకా మనం చూసినట్లయితే కృష్ణపక్షం, ఊర్వశి, ప్రవాసం ఎవరి యొక్క రచనలు అని అడుగుతారు. అలా అడిగితే దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారు అని మనం చెప్పుకోవచ్చు. ఈ 4 బిట్లు అనేవి ఈ యొక్క కవి పరిచయంలోని మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత చూడండి, ఈ మాసపు కథ అనేది మనకి బావిలో నీళ్ళు అనేది పాఠ్యాంశమా, కథ, గేయమా అని అడుగుతారు. అడిగితే మనకి ఇది ఈ మాసపు కథ అని మనం చెప్పాల్సి ఉంది. తర్వాత చూడండి, ఈ బావిలో నీళ్ళు అనే ఈ మాసపు కథలోని ముఖ్యముగా 2 పాత్రలు ఉన్నాయండి. అవి ఏంటంటే చూడండి, అక్బర్ ఒకరు, బీర్బల్. తర్వాత మనము అలా కథలోకి వచ్చినట్లయితే మనకి జమీందార్ కనిపిస్తారండి. ఆ జమీందార్ తర్వాత రైతు కనిపిస్తారు. ఇలా మనకి కథలోని ఈ యొక్క 4 పాత్రలు అనేవి మనము
చూడొచ్చు. తర్వాత వీళ్ళ మధ్య సంభాషణలు చూసినట్లయితే ఇందులో మనకి బావి, మనం కథను బాగా చదివినట్లయితే ఈ బావి, జమీందారు, రైతు, అక్బరు, బీర్బలు వీళ్ళ చుట్టే ఈ కథ అంతా తిరుగుతుంది. వీళ్ళే ముఖ్యమైన పాత్రలుగా మనము చెప్పుకో. ఈరోజు ఈ వీడియోలోని ఈ యొక్క తెలుగు తోట 3వ తరగతిలోని ఈ 3 పాఠాలు అంటే చూడండి, ఈ 3 పాఠాలు తెలుగు తల్లి, మర్యాద చేద్దాం, మంచి బాలుడు అనే ఈ 3 పాఠాలని ఇంత క్లియర్గా మనం లైన్ టు లైన్ అంటే ఇలా ఇంతసేపు మీ ముందున చర్చించుకోవడానికి గల రీజన్ ఒకటేనండి. మనం అందరితో పాటు కాంపిటేటివ్లో ఉన్నాం కాబట్టి మనం అందరు వెళ్ళే దారిలో వెళ్ళకూడదు. మనం కూడా కొంచెం టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు జాగ్రత్తగా చదవాలి, తప్పులు అనేవి చేయకూడదు, బిట్ అనేది మనం మిస్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతోనే నేను ఈ యొక్క వీడియోలోని ఇంత లెంగ్తీగా ఇంత డీప్గా కొంచెం చెప్పడం జరిగింది. ఇంకో విషయం ఏమిటంటే, నేను ఛానల్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్ ఫస్ట్ వీడియోలోనే నేను ఒక అంటే చిన్న మాట చెప్పడం జరిగింది. ఇది బాగా అంటే హౌస్ వైఫ్స్కి, తర్వాత పార్ట్ టైం జాబ్ చేసే వాళ్ళకి నా వీడియోస్ అనేవి బాగా యూజ్ అవుతాయి అని ఎందుకు చెప్పడం జరిగిందంటే, నేను ఒక ప్లాన్ ప్రకారంగా టెక్స్ట్ బుక్ని దగ్గర పెట్టుకొని మీకు చూపిస్తూ చెప్తున్నానంటే టెక్స్ట్ బుక్ నుండే ప్రతి బిట్ అనేది వస్తుంది అని ఒక అంటే అందులో నుండే బిట్స్ అడుగుతారని నేను నమ్మకంతో కాదండి, ప్రీవియస్ పేపర్స్ అన్నీ నేను దాన్ని చూసి ఎగ్జామ్స్ రాసి కూడా నేను ఆ యొక్క ఎక్స్పీరియన్స్తో నేను ఇంతసేపు ఇంత క్లియర్గా నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా ఇంతసేపా 3 పాఠాలకి ఇంతసేపా అనుకోకండి. మనకి ప్రతి లైన్ ఇంపార్టెంటే, ప్రతి బిట్ మనకి ఇంపార్టెంటే. అర మార్కులతో జాబ్ కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు కదండి. అందుకని మనం చాలా జాగ్రత్తగా చదివి ఈ యొక్క డిఎస్సిలోని మంచి మార్కులు తెచ్చుకోవాలని ఆశిస్తూ, నా వీడియోస్ని చూస్తున్న ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, లేకపోతే ఫస్ట్ టైం చూస్తున్న ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.